1911 పంజాబ్ ప్రావిన్స్లోని లాయాపూర్ జిల్లాలోని కాత్కార్ కలన్ గ్రామం తన స్నేహితుడు వేస్తున్న కొత్త తోటను చూసేందుకు తన 3 సంవత్సరాల చిన్న పిల్లాడిని భుజాలపై ఎత్తుకొని తోటకు వెళ్ళాడు ఒక తండ్రి. తోటలో పిల్లాడిని దింపి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు. కొంత సమయం తర్వాత పిల్లాడు ఏమి చేస్తున్నాడో అని చూడగా ఆ పిల్లాడు చిన్న చిన్న గడ్డి పరకలను నాటుతున్నాడు. అది చూసి ముచ్చటపడిన తండ్రి ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళి, ఏమిరా నాన్న, ఏమి నాటుతున్నావు అనగా, నాన్న, చిన్న చిన్న తుపాకుల మొక్కలను నాటుతున్నాను. అవి పెరిగి పెద్ద పెద్ద తుపాకులుగా కాస్తాయి. వాటితో ఆంగ్లేయులను చంపేసి మనకు స్వాతంత్రం తీసుకొని వస్తా నాన్న అని తలెత్తకుండానే జవాబిచ్చాడు ఆ పిల్లాడు. అంతే, ఆ పిల్లాడి సమాధానం విన్నగానే ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆ తండ్రి తేరుకొని ఆప్యాయంగా తన బిడ్డని ఎత్తుకొని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. అక్కడే ఉన్న తండ్రి స్నేహితుడు ఆపకుండా 5 నిమిషాలు చప్పట్లు కొట్టాడు. కేవలం 3 సంవత్సరాలకే తుపాకీ పట్టాలని తలంచిన ఆ పిల్లాడే భారత విప్లవోద్యమ నాయకుడు షంషీద్ భగత్ సింగ్. అది 1907 సెప్టెంబర్ 28. కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ తన తాత మరియు స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన అర్జున్ సింగ్ ప్రేరణతో చిన్నప్పుడే అనేక దేశభక్తుల చరిత్రలను చదివాడు. అప్పటికే అతని కుటుంబ సభ్యులు స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. ఈ పిల్లాడు పుట్టగానే జైల్లో ఉన్న వారినందరినీ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది పిల్లాడు పుట్టిన వేళ విశేషంగా భావించి ఆ బిడ్డకు భగత్ అని పేరు పెట్టారు. భగత్ చిన్నప్పటి నుండే దేశ పరిస్థితులను గమనిస్తూ పెరిగాడు. భగత్ను 12వ ఏట తండ్రి ఆంగ్లేయుల పాఠశాలలో కాకుండా ఆర్య సమాజ్ నడిపే ఆంగ్లో వైదిక్ పాఠశాలలో చేర్చాడు. ఖల్సా పాఠశాలలకు కూడా పంపలేదు. అదే సమయంలో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది. 13 ఏళ్ల భగత్ ఆ దుర్ఘటన విని కోపంతో ఊగిపోయాడు. జలియన్ వాలాబాగ్కు వెళ్లి ప్రతీకారం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ రక్తంతో తడిసిన ఆ మట్టిని తిలకంగా దిద్దుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై ప్రభుత్వ దుస్తులను, సామాగ్రిని స్నేహితులతో కలిసి తగలబెట్టేశాడు. ఉధృతిగా జరుగుతున్న సహాయ నిరాకరణోద్యమం చౌరీ చౌరా దగ్గర హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఉద్యమం ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఇది భగత్కు అస్సలు నచ్చలేదు. గాంధీ అహింసా నినాదం అస్సలు నచ్చలేదు. బోల్సివిక్ విప్లవం సక్సెస్ కావడంతో యూరప్ ఉద్యమాల చరిత్ర అధ్యయనం చెయ్యసాగాడు. లెనిన్, మార్క్ ఎంగిల్స్ రచించిన పుస్తకాలు చదివాడు. క్రమంగా సామ్యవాదం వైపు మళ్ళాడు. లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు. లాహోర్లోని నేషనల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్ సింగ్కు పెళ్లి చేయాలని అతని కుటుంబం ప్రయత్నించింది. అయితే నా జీవితం దేశానికి అంకితం చెయ్యాలనుకుంటున్నాను, నాకు ఇంకే కోరిక లేదు అని ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు భగత్ సింగ్. ఆ తర్వాత తన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ వంటి స్వాతంత్ర సమరయోధుల నాయకత్వంలో హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో సభ్యుడిగా చేరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాశాడు. బిస్మల్ కవితలు భగత్ను చాలా ఉత్తేజపరిచాయి. 1925లో కకోరి రైల్ దోపిడీ జరిగింది. 1927లో బిస్మల్, అఫ్జకుల్లా ఖాన్, రోహన్ సింగ్లతో పాటు భగత్ బాబాయిని కూడా ఊరితీశారు. బిస్మల్, అష్ఫకుల్లా ఖాన్ చనిపోవడంతో హిందుస్థానీ రిపబ్లిక్ అసోసియేషన్ను హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్గా మార్చారు. దీనికి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్గురు, జైపాల్ ముఖ్య సభ్యులుగా వ్యవహరించారు. భారత్లో తొలి సోషలిస్టు సంస్థ ఇదే. ఇదే కాకుండా నౌజవాన్ సభ, కీర్తి కిసాన్ పార్టీలను స్థాపించి యువకులను విప్లవం వైపు విపరీతంగా ఆకర్షించేలా చేశాడు. అయితే సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న లాలా లజపతి రాయ్ గారిని క్రూరంగా కొట్టడంతో ఆయన మరణించారు. దీనికి భగత్ ప్రత్యక్ష సాక్షి. ఆ సంఘటనకు కారణమైన స్కాట్ను చంపాలని పథకం వేయగా పొరపాటున సాండర్స్ అనే పోలీసును కాల్చి చంపాడు భగత్. భగత్ను, సుఖదేవ్ను చనన్ సింగ్ అనే పోలీసు పట్టుకోగా వీరిని వెంటాడుతూ వస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ చనన్ సింగ్ను కాల్చి భగత్ను, సుఖదేవ్ను కాపాడి తీసుకువెళ్ళిపోయాడు. భగత్ను కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండమనగా భగత్ సిక్కుల మత విశ్వాసాలకు విరుద్ధంగా
తల వెంట్రుకలు కత్తిరించుకొని మారువేషంలో కరాచీకి వెళ్ళిపోతాడు. ఇంతలో లార్డ్ కర్జన్ 1905లో వేసిన విష విత్తనం మొలకెత్తి విషవృక్షమై హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలకు దారితీసింది. దీనితో కలత చెందిన భగత్, నాకు మతం లేదు, అది స్వార్థపూరితమైనది, నేను నాస్తికుడినంటూ ప్రకటించాడు. ఎటువంటి విచారణ లేకుండా విప్లవవాదులను అరెస్టు చెయ్యవచ్చనే చట్టం లాహోర్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారని, దానికి నిరసనగా సభలో బాంబు వేసి తర్వాత లొంగిపోయి కోర్టులో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా తన వాదనలను వినిపిస్తానన్న భగత్ మాటలను విప్లవ సభ్యులందరూ సమర్థించారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆంగ్లేయులు అంత విశాల హృదయులు కాదని, ఆ ఆలోచన విరమించుకోమని చెప్పి తాత్కాలికంగా ఆపుతాడు. కొన్ని రోజుల తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ లేని సమయం చూసి రాజ్గురు సుఖదేవులతో కలిసి భగత్ సింగ్ జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచి లొంగిపోతారు. అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్కు రాసిన లేఖలో భగత్ సింగ్ ఇలా రాశాడు: నాకు ఆశలు లేవు, ఆంక్షలు ఉన్నాయి, ఆనందమైన జీవనం గడపాలని ఉంది, అయితే అవసరం వచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను, త్యాగం చెయ్యగలను, ఇదే అసలైన బలిదానం అని చెబుతూ తనకు తన దేశం మీద ఎంత ప్రేమ ఉందో తెలిపాడు. ఆంగ్లేయుల విచారణలో సాండర్స్ను చంపిన విషయం కూడా ఒప్పుకోవడంతో భగత్ సింగ్కు, రాజ్గురుకు, సుఖదేవులకు ఉరిశిక్ష పడింది. అలాంటి సమయంలో కనీస సదుపాయాలు కూడా లేని ఆ జైలులో పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ నిరాహార దీక్ష చేశారు. తన కుమారుడిని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు పాశ్చాత్య విప్లవకారుడు టెరెన్స్ మ్యాక్స్ వినే మాటలకు, నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం అని చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు భగత్ సింగ్. అలాగే క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతకం కోసం భగత్ సింగ్ మిత్రుడు ప్రణత్ మెహతా ఆయన్ను ఉరితీయడానికి 4 రోజుల ముందు మార్చి 20 తేదీన జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి భగత్ సింగ్ నిరాకరించాడు. తన మరణం అనేక మంది దేశ యువతలో ప్రేరణను నింపుతుందని పేర్కొన్నారు. అయితే 23 మార్చ్ 1931వ తేదీన భగత్ సింగ్తో పాటు ఆయన సహచరులు రాజ్గురు మరియు సుఖదేవులను లాహోర్లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు భగత్ సింగ్ని ఆ క్షణమే షహీద్గా ప్రకటించారు. షహీద్ అనగా అమర వీరుడు అని అర్థం. దేశ యువతలో స్ఫూర్తిని నింపుతూ భరతమాత దాస్య బంధనాలను తెంచడం కోసం విప్లవ జ్యోతులు వెలిగించిన అసలు సిసలైన స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్. భారత జాతిని దాస్య విముక్తి గావించడానికి పరదేశీయులైన బ్రిటిష్ అధికార సేనలకు దీటైన సవాలు విసిరి యువ పోరాట యోధుడై స్వతంత్ర సమరంలో విప్లవాగ్నిని జ్వలింపజేసిన మేటి దేశభక్తుడు భగత్ సింగ్. నేటి తరం తెలుసుకోవాల్సిన కథ ఇది. ప్రతి భారతీయునికి ఈ కథ చేరవేద్దాం, షేర్ చేద్దాం, లైక్ చేద్దాం. జై హింద్.